ఈరోజు మనందరం కూడా పరిశుద్ధ ఫాతిమా మాత జపమాల మాత పండుగలు కొనియాడుతూ ఉన్నాము. పరిశుద్ధ జపమాల మాత 1917వ సంవత్సరంలో దర్శనమిచ్చి దేవుని సందేశాన్ని సకల మానవాళికి తెలియజేస్తున్నారు. ఆ మరియ తల్లి ఆ రోజున ఇదిగో ఇప్పటి వరకు ప్రభు ఎన్నో శ్రమలు పొందాడు, మరి ఇంకా ఇప్పుడు ప్రజలందరూ కూడా వారి వారి పాపాల ద్వారా ఇంకా ప్రభుని బాధ పెడుతూ ఉన్నారు, శ్రమలు పెడుతూ ఉన్నారు అని చెప్పి అలా చేయకుండా అందరూ కూడా పాప మన్నింపులు పొందాలి అని, హృదయ పరివర్తన చెంది దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. మరి మన జీవితాలలో మనము కూడా తెలిసి తెలియకుండా ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో పాపాలను చేస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి వలన అందరము కూడా భయాందోళనకు గురి అవుతూ ఉన్నాం. మరి ఈ పరిశుద్ధ సమయంలో సకల మానవాళి పాపముల పరిహారార్థమై ఈ దివ్యబలి పూజలు సమర్పిస్తూ ఉండగా మనము చేసిన పాపముల నిమిత్తము కూడా పశ్చాత్తాపడుతూ ప్రభుని యొక్క దీవెనను, ప్రభుని యొక్క కరుణను, దయను పొందడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ దివ్యబలి పూజను యోగ్యముగా నెరవేర్చుటకు, ఈ దివ్యబలి పూజలో మీరందరూ కూడా యోగ్యముగా పాల్గొనటకు, మనము చేసినటువంటి తప్పిదముల కోసము, పాపముల కోసం పశ్చాత్తాపడుతూ పాప మన్నింపును వేడుకుందాం. మాకై మనవి చేయం పితృకుడి ప్రక్కల కూర్చున్న ప్రభువా దయచూపుము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సర్వశక్తిగా సర్వేశ్వర, నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరచ చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన మరియ మాత ఫాతిమా మాత సహాయముతో శాస్త్ర జీవితమును పొందనులను అనుగ్రహించమని మీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములను జీవించుచు పరిపాలించు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కలకాలం వరకు పరిపాలన చేయును. సర్వశక్తి
ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనములు. 3వ రోజున గలిలయలోని కానా పెళ్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట బిడ్డలు. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడింది. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పారు. శ్రీ, అది నాకేమి నీకేమి, నా గడి ఇంకను రాలేదు అని యేసు పలికారు. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయడు అని. యూదుల ఆచార ప్రకారము శుద్ధీకరణపై అక్కడ 6 రాతి బాణలు ఉండేవి. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీళ్లు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పారు. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయి విందు నడిపడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచాను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియదు. కనుక అతను పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును, అందరూ మొదటగా త్రాగిన పిమ్మట తక్కువ రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికారు. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశాడు. శిష్యులు ఆయనను విశ్వసించింది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు నామమున స్తుతి కలుగునుగాక. బ్యాటరీ అనో చిప్ తీసురా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, 1916వ సంవత్సరములో ఫాతిమా నగరములో మరియ తల్లి లూసీ ఫ్రాన్సిస్కో జెసింతాలకు దర్శనమిచ్చారు. అప్పటి నుండి మే నెల 11వ తారీఖు 1917వ సంవత్సరము 13వ తారీఖు వరకు ఆమె 6 సార్లు ప్రతి నెల 13వ తారీఖున దర్శనమిచ్చి దేవుని సందేశాన్ని సకల మానవాళికి ఈ 3 పిల్లల ద్వారా తెలియజేశారు. మరి దర్శనంలో మరియ తల్లి తెల్లని వస్త్రాలను ధరించి సూర్యుని కంటే ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో ఆ 3కి కనిపించారు. ఆ 3 కూడా ఎంతో భయపడినప్పుడు, మీరు భయపడవలదు, నేను పరలోకము నుండి దేవుని వద్ద నుండి మీ వద్దకు వచ్చాను అని తెలియజేసి వారికి శాంతిని సమకూర్చారు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మరియ తల్లి. మరి ఈ 6 దర్శనాలలో 6 సార్లు ఇచ్చినటువంటి దర్శనాలలో మరియ తల్లి ఇచ్చినటువంటి సందేశాలు 3 అంశాలుగా మనము తెలుసుకోవచ్చు. మొదటి అంశము, మీరందరూ కూడా తండ్రి దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆయన యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకోనండి అని చెప్పి తెలియజేశారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, మనందరం కూడా తండ్రి దేవునికి సమర్పించుకోవాలి, మన జీవితాలను సమర్పించుకోవాలి. అలనాడు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి పసివాడు తాము ఉన్న మొత్తం కూడా సమర్పించినప్పుడు యేసు ప్రభు అద్భుతముగా వారిని 5,000 మందికి ఆహారముగా ఇచ్చాడు.
మనము కూడా మనము మన కుటుంబాలని, మన సంఘాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచ వ్యాప్తముగా ఉన్న మానవులందరినీ కూడా ఆ దేవునికి సమర్పించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు. సమర్పించుకోవడమే కాదు, ఆయనలో మనం ఐక్యమై ఉండాలి. మీరు ద్రాక్ష తీగలు, నేను ద్రాక్షావళిని. ఎవరైతే నన్ను అడ్డు పెట్టుకొని ఉంటారో వారు అధికముగా ఫలిస్తాడు అని ప్రభువు తెలియజేసి ఉన్నారు. అనగా మా అందరము కూడా ఆయనలో ఐక్యమై ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో ఐక్యమై ఉండాలి. ఆయన ప్రేమ ఎంత విశాలమో, ఎంత ఉన్నతమో, ఎంత దీర్ఘమో తెలుసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది మరియ తల్లి మొట్టమొదటిగా వారికి ఇచ్చినటువంటి సందేశము. రెండవ సందేశము, ఇదిగో మీరు ప్రతిరోజు కూడా పరిశుద్ధ జపమాలను జపించండి. పరిశుద్ధ జపమాలను జపిస్తూ మీరు ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధము ముగియాలని, అందరూ కూడా శాంతి సమాధానాలతో జీవించాలని ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి వారికి తెలియజేస్తారు. వారి ద్వారా సమస్త మానవాళిని కూడా జపమాలను జపించమని ఆదేశిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, అవును, మనందరం కూడా జపమాలను జపించాలి. అలనాడు ఫాతిమాపురంలో దర్శనమిచ్చినటువంటి మరియ తల్లి, నేను జపమాల మాటలు అని తెలియపరుచుకొని మీరందరూ కూడా శాంతి కోసం జపమాలను జపించమని అలనాడు ఆ కాలంలో తెలియజేశారు. మరి ఈనాడు కరోనా మహమ్మారి వలన, వైరస్ వలన ప్రపంచ వ్యాప్తముగా అందరూ కూడా భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. మనందరిలో హృదయాలలో శాంతి సమాధానం లేదు. అందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. మరి ఈ భయాందోళన కాలంలో, ఈ కరోనా మహమ్మారి ఎంతో మందిని పట్టలు పెట్టుకుంటున్నటువంటి ఈ సమయంలో పరిశుద్ధ మరియ మాత మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు. మీరు జపమాలను జపించండి, జపమాలను ప్రార్థించమని మరియ తల్లి మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జపమాలలో మనందరము కూడా మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటాం, నూతనీకరించుకుంటూ ఉంటాం. ఈ జపమాలలో పరలోక జపాన్ని మనము జపించుకుంటూ ఉంటాం. ప్రభువు నేర్పినటువంటి పరలోక జపము. ఈ జపములో మనం దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన చిత్తము మనలో ఎల్లప్పుడూ జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మనకు కావలసిన అనుదిన ఆహారం కోసము మనం ప్రార్థన చేసుకుంటూ సకల కీడుల నుండి మనందరినీ కూడా రక్షించమని ఆ తండ్రి దేవుణ్ణి, ఆ లోక తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మా అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. పరలోక ప్రార్థన ద్వారా ఈ కరోనా మహమ్మారి నుండి మనందరినీ కూడా, సమస్త మానవాళిని కూడా ప్రభు రక్షించాలి అని, ఈ యొక్క కీడు నుండి, హానికరమైనటువంటి వైరస్ నుండి మనందరినీ కూడా సంరక్షించాలి అని ఈ జపమాల ప్రార్థనలో ప్రతిరోజు కూడా ఆ పరలోక తండ్రిని ప్రార్థించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రెండవ ప్రార్థన, దేవమాత ప్రార్థన, మంగళవార్త ప్రార్థన జపములో మనం జపించుకుంటూ ఉన్నాం. ఈ మంగళవార్త జపములో మొట్టమొదటిగా శుభాన్ని చూసుకొచ్చే మంగళ వార్తను మనం వింటూ ఉన్నాం. గాబ్రియేలు దేవదూత మహిమధారి దర్శనమిచ్చి, ఇదిగో నీవు తండ్రి దేవుడి ఏకైక కుమారుని నీ గర్భమున మోస్తూ ఉన్నావు అని చెప్పి తన సందేశాన్ని తెలియజేశారు. మరి ఈ జపమును మనం జపిస్తూ ఉండగా, ఇదిగో త్వరలోనే అలనాడు, ఇదిగో ఈ ప్రపంచ యుద్ధము త్వరలోనే ముగుస్తుంది, అందరూ కూడా శాంతి సమాధానాలతో జీవిస్తారు అని మరియ తల్లి అలనాడు ఏ విధంగా చెప్పిందో, మనము కూడా జపాలలో మంగళవార్త చెప్పులు జపించేటప్పుడు, అమ్మా ఇదిగో ఈ కరోనా మహమ్మారి నుండి మాకు విడుదలను దయచేయమని మనందరూ ప్రార్థిస్తూ ఉండగా, ఆ తల్లి మనందరి
శుభవార్తను, ఈ వ్యాధి నిరోధక శక్తిని పొందే మందులను మనం కనుగొనే వార్తలు త్వరలోనే మనకు తెలియజేయబోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము మంగళవార్త చెప్పడంలో 2వ అంశాన్ని చూస్తూ ఉన్నాం. మరియ తల్లి ఎలిజబెతమ్మను దర్శించి ఆమెకు 3 నెలల పాటు సేవలు అందించారు. మనం కూడా అవసరాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవలు అందించాలి. సహాయం చేసేవాడే దేవుడు, సహాయం పొందటమే దైవముగా భావించి ఈ రోజులలో మనందరము మన చుట్టూ ఉన్న అవసరాలలో ఉన్న వారికి మన సహాయాన్ని మనకు చేతనైన విధముగా అందించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మరణ కాలంలో మా కోసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా అని చెప్పి 2వ భాగంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మరి ఇది మనందరికీ కూడా మరణ కాలం ఉంటుందా? ఎప్పుడు ఈ వైరస్ ఎలా మనను సోకుతుందో, ఎవరు మరణిస్తారో, ఎక్కడ మరణిస్తారో తెలియనటువంటి సమయము ఈ ప్రస్తుత సమయము. కనుక మనందరం కూడా ఈ మరణాపాయకరమైనటువంటి స్థితి నుండి రక్షించాలని ప్రార్థన చేసుకుందాం ఈ పరిశుద్ధ జపమాల ప్రార్థన ద్వారా. మరి ఈ జపమాలను జపించేటప్పుడు మనందరం కూడా ఒక్క వారంలోనే ప్రభువు జీవితం మొత్తము కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎంత ఆశ్చర్యకరమంటే ఎంతో ఉన్నతమైనటువంటి జపమాల ప్రార్థన ఆ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ జపమాల ప్రార్థనలో సోమవారము, శనివారము మనం సంతోష దేవ రహస్యాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనగా గాబ్రియేలు సంవత్సరుడు మరియ మాతకు సకల మానవాళికు శుభవచనాన్ని, ఇదిగో తండ్రి దేవుడు ఏకైక కుమారుడి లోకములో జన్మిస్తూ ఉన్నాడు అనే సందేశాన్ని సంతోషకరముగా మనము స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభు గర్భమున పడినప్పుడు మరియ తల్లి ఎలిజబెతమ్మను దర్శించి ఆమెకు సేవలు అందించడము మహాద్భుతమైనటువంటి సంఘటన. ప్రభువు జననము సకల మానవాళికి పరమానందమును చేకూర్చే సంఘటన చరిత్రలో చోటు చేసుకుంది. ప్రభువు దేవాలయంలో మనందరి కోసము కానుకగా సమర్పించబడటము, దేవాలయంలో కనబడకపోయినటువంటి ప్రభుని వెతికి కనుగొని సంతోషించిన సంఘటనలను మనము సోమవారము మరియు శనివారము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గురువారము ప్రభువు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించే సమయ ఘట్టాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ దానిని ఎలుగుదేవ రహస్యాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి దుర్గదేవ రహస్యాలలో మంగళవారం మరియు శుక్రవారం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు ఏ విధముగా మన పాపముల నిమిత్తమై శ్రమలు పొందాడో, తాను ఏ విధముగా గాయపడ్డాడో, శిలువను మోసాడో, చివరికి శిలువలో మరణించాడో, ఆ సంఘటనలను మంగళవారము శుక్రవారం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. బుధవారం రోజున మరణించినటువంటి ప్రభువు 3వ రోజున ఏ విధముగా ఆత్మ శరీరములతో ఉత్థానమయ్యాడో, మోక్షారోహణమైన తర్వాత మరలా పవిత్రాత్ముడు మన మధ్యకు పంపించాడో, ఆ సంఘటనలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, జపమాలను చెల్లించుకోవాలి. మన పాప నిమిత్తము సకల మానవుల పాపల పరిహారార్థమై ప్రార్థించండి అని ఆ తల్లి పరిశుద్ధ ఫాతిమా మాత, జపమాల మాత మనందరినీ కోరుతూ ఉంది. ఈ ప్రస్తుత కాలంలో మనందరము కూడా జపమాలను చెల్లిద్దాం. ఈ ప్రస్తుత కరోనా మహమ్మారి నుండి విముక్తి గావించబడాలని ఆ తండ్రి దేవుణ్ణి తల్లి మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకుందాం. మరి 3వ సందేశము పరిశుద్ధ ఫాతిమా మాత, జపమాల మాత ఇచ్చే సందేశము. క్రైస్తవులమైన మనమందరం కూడా ప్రపంచమంతా శాంతి సమాధానాలతో ఉండాలి అని ప్రార్థించండి అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థనతో పాటు దివ్య బలి పూజలను సమర్పించండి అని తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయాలి, దివ్య బలి పూజలను సమర్పించాలి. అదే మరియ తల్లి మనకిచ్చే సందేశము. ఈ ఫాతిమా మాత,
జపమాల మాట పంపిన రోజున అయితే మీరు ప్రార్థించకపోతే, పశ్చాత్తాపడకపోతే, మీ పాపల నిమిత్తము మీరు పశ్చాత్తాపడకుండా యథావిధిగా పాప స్థితిలో జీవిస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరుగుతాయని, ఆకలి దెబ్బకులతో అందరూ కూడా మరణిస్తారు అని, మత కల్లోలాలు ప్రపంచంలో అన్ని చోట్ల కనిపిస్తాయి అని మరియ తల్లి అలనాడే మే 13వ తారీఖున 1917వ సంవత్సరంలో తెలియజేసి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మనందరం ప్రార్థన చేద్దాం, ఆ దేవునికి మనం సమర్పించుకుందాం. తల్లి మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేద్దాం. ఆమె దినము కూడా దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొంటాం. ఆ తల్లి ఇంకా అంటుంది, ఇదిగో మీరు భయపడకండి, నేను నా సహాయాన్ని మీకు అందిస్తాను. ఇదిగో నా నిష్కలంక హృదయముందు మీరు భద్రపరచబడుతూ ఉన్నారు. నా నిష్కలంక హృదయంలో మీరు భద్రపరచబడి దేవుని వైపు తిరిగి మీరు రక్షించబడుతూ ఉన్నారు అని మరియ తల్లి తన సందేశాన్ని తెలియజేస్తూ తన యొక్క సహాయాన్ని మనందరికీ అందిస్తాను అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనందరము కూడా ఆ తల్లి మరియ మాత ప్రార్థనకై ఎల్లప్పుడూ కూడా వేడుకుందాం. అమ్మా, ఇదిగో మాలోని పాపలను మన్నించు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల రక్తములు ఏ విధముగా వారి ద్వార బంధములకు రాసినప్పుడు ఏ ప్రాణహాని జరగలేదో, నీ కుమారుని రక్తముతో శుద్ధి చేయబడిన మేము, నీ కుమారుని శరీర రక్తములతో పోషించబడుతున్న మేము, ఆయన వాక్కుతో అనుదినము కూడా పోషించబడుతున్న మేము కూడా ఈ కరోనా మహమ్మారికి బలి కాకుండా, ఏ ప్రాణహాని కూడా మాకు జరగకుండా అనునిత్యం మా కోసం ప్రార్థించమ్మా అని చెప్పి ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన కోరుకుందాం. ప్రారంభ రోజులలో ప్రపంచమంతలో కూడా అందరూ ఆరోగ్యములతో జీవించాలని, శాంతి సమాధానాలతో, ప్రేమ ఐక్యతతో జీవించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. మనము ఆ తండ్రి దేవునికి సమర్పించుకొని తండ్రి తల్లి మరియు మన విజ్ఞాపన ప్రార్థన ద్వారా కుమారుడి యొక్క రక్షణ భాగ్యత పొందే విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ఆమేన్. స్వీకరించుమా దేవా, స్పందించుమయ్యా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, లైట్ కూడా పెట్టచ్చు. మేము ఎల్లప్పుడూ ఎత్తుటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట లైట్ కూడా పెట్టు. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఈ దినము పరిశుద్ధ మరియ మాతను, ఫాతిమా మాతగాను, జపమాల మాతగాను కొనియాడుచున్న మేము నేను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యకైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభకు కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కులు తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని యోగ్యతను పొందారు. సృష్టికర్తకే జన్మనించి తొలి శ్రీ సభకు అంకురాత్మను గావించారు. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సెలవుతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించారు. ఆమెను అపోస్తలులందరినీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాత్రకై నిరీక్షించు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉన్నట్లను చేసింది. ఆమె మోక్ష మహిమలోకి కొనుకోబడినప్పుడు తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించు రానున్న మహిమానకమైన ప్రభు రోజు కొరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరాలకములై నడిపించు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, విలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నత పైకి పైకి లేదు. ప్రభువు నామమున మంచిగా తండ్రి మహోన్నత నామమున. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు గొప్పయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుదుగాక. తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. యేసుక్రీస్తు వందనము.
విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమునకు తాను స్మరించు జీవరసులు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయటకు నువ్వు పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తం ఎందు పాలుమారము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బట్టి మానుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా బాహ్య విధానపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. దయగల తండ్రి, నీ పేదల చెంత చేరి ప్రార్థించుతున్న ఈ ప్రజల మనవులను ఆనందించండి. వీరి ప్రార్థన ఆలకించి వీరికి కావలసినటువంటి ఆయన ఆరోగ్యములను దయచేయండి. కరోనా మహమ్మారి నుండి రక్షించబడినట్లు ఆశీర్వదించండి. వీరందరినీ కూడా కాచి కాపాడండి. ప్రపంచవ్యాప్తముగా సకల మానవాళిని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉండగా వారందరికీ ఆయన ఆరోగ్యములను, శాంతి సమాధానములను, ప్రేమాైక్యతను, కరోనా మహమ్మారి వైరస్ నుండి విడుదలను, కాపుదలను, భద్రతను దయచేయండి. ఉత్తానముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ముఖ్యంగా మా కుటుంబాలు మరణించిన వారిని, దిక్కులేని ఆత్మలను, ఉద్ధరించే స్థలముల ఆత్మలను, ప్రపంచవ్యాప్తముగా కరోనా మహమ్మారి వలన మరణించిన గురువుల, కన్యాస్త్రీల, సకల ప్రజల ఆత్మలను దయతో మీ ఆచరణలో చేర్చుకునండి. మా అందరిపై దయచేసి దేవుని కనీతలకు మరియు మాతతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగ్యము దయచేయండి. అప్పుడు వారితో కలిసి నేను నీకు మామూలుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు ఇక ఎదుగులు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా భక్తియుతముగా మన ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను జపించుకుంటూ సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రభువు పరలోక ప్రార్థనలు చెప్పాడు. ఈ కరోనా మహమ్మారి నుండి అందరూ కూడా విముక్తిని భావించబడాలని, అందరూ కూడా రక్షించబడాలని ఈ పరలోక ప్రార్థనను సకల మానవాళి కోసము అందరూ కూడా భక్తియుతముగా జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు.
లోక పాపములను పరిహరించు ప్రభు. తన రక్తముతో మనందరిని శుద్ధి చేసి సకల కీడుల నుండి రక్షిస్తూ ఉన్న ప్రభు. ఈ ప్రభువులకు పిలువబడిన వారు ధన్యులు. మన బ్రతుకులో క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యపు దివ్య సంస్కారము ద్వారా నన్ను దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను, ఫాతిమా మాతగారు, చంపాల మాతగారు గౌరవించుచున్నాము. ఉత్తాన ప్రభువు తేజముతో నింపి మా మానవ శరీరమందు క్రీస్తు దివ్య జీవమును ప్రదర్శించినట్లును కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి సదా సర్వదా కాచి కాపాడుదుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముగా వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించుము. హల్లెలూయా, హల్లెలూయా. You're a woman.